వెల్కమ్ టు A1 మీడియా. వందలాది ట్రాక్టర్లు, వేలాది టన్నుల ఇసుక ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా తరలింపు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని సోంపల్లి ఇసుక ర్యాంపుల అధికారులు భారీ దాడులు నిర్వహించారు. ఇసుక ర్యాంపులో పగలు రాత్రి లేకుండా అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారం మేరకు మైనింగ్ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 13 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో తరలించారు. ఈ విషయాన్ని రాయల్టీ ఇన్స్పెక్టర్ సుజాత ధృవీకరించారు. జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ అధికారి వంశీధర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా సోంపల్లి ర్యాంపు పూర్తిగా అక్రమంగా నిర్వహించబడుతుందని వెల్లడించారు. అయితే ఈ దాడులపై ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద 1400 రూపాయలు వసూలు చేస్తూనే ఇప్పుడు అక్రమ కేసులు పెడుతున్నారని వాపోయారు. అమాయకులపై కేసులు వేయడం సరైంది కాదని, అసలు బాధ్యులైన ర్యాంపు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.